ప్రపంచ వాణిజ్యానికి ఆయుపట్టు లాంటి హార్మూజ్ జలసంధి ఇప్పుడు ఒక మృత్యు కుహరంలా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా నౌకాదళం ఇరాన్ పోర్టులను పూర్తిగా దిగ్బంధించడంతో యుద్ధం మరో స్థాయికి చేరుకుంది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ తన విప్లవాత్మక బలగాల ద్వారా జలసంధిని తన పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. గత కొన్ని గంటలుగా ఈ ప్రాంతంలో భీకర పోరాటం సాగుతోంది. అమెరికా దిగ్బంధనాన్ని ధిక్కరించే ప్రయత్నం చేసిన ఒక ఇరాన్ కార్గో నౌకపై అమెరికా డిస్ట్రాయర్ కాల్పులు జరిపి దాని ఇంజిన్ రూమ్ ను ధ్వంసం చేయటం ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చింది. నిన్నటికి నిన్న భారత జెండాతో వెళుతున్న 2 వాణిజ్య నౌకలపై ఇరాన్ సెపా నేవీ కాల్పులు జరిపింది. సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురును తీసుకువస్తున్న ఈ నౌకలను వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించటం భారత విదేశాంగ శాఖను ఉలిక్కిపడేలా చేసింది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారిని పిలిపించి భారత్ ఇప్పటికే తన నిరసనను గట్టిగా తెలియజేసింది. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోతే భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు ఇరాన్ తన మొండి వైఖరిని వీడటం లేదు. అమెరికా తన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు జలసంధి గుండా ఏ నౌకను అనుమతించబోమని ఇరాన్ ఆర్మీ హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చల నుండి తప్పుకున్నారు. దీంతో ట్రంప్ సర్కార్ ఇరాన్ పై పరిమిత వైమానిక దాడులకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శిథిలాల నుంచి తమ క్షిపణులను వెలికితీస్తున్న ఇరాన్ అమెరికాపై ఎదురుదాడికి సై అంటోంది. ఈ 2 దేశాల పోరాటంలో హార్మూజ్ జలసంధి ఒక మందు పాత్రలా మారింది. ఈ సంక్షోభం గనుక కొనసాగితే ప్రపంచవ్యాప్త చమురు సరఫరా ఆగిపోయి చారిత్రక స్థాయి ఆర్థిక మాంద్యం సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఈ ఉద్రిక్తతలు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమో అన్న భయం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు విఫలమవటం, మరోవైపు క్షేత్రస్థాయిలో నౌకలపై కాల్పులు. ఇవన్నీ చూస్తుంటే గల్ఫ్ ప్రాంతం ఒక భారీ విస్ఫోటనానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. భారత నౌకల రక్షణ కోసం ఇండియన్ నేవీ కూడా అప్రమత్తమైంది. ఈ గందరగోళం ఎప్పుడు ముగుస్తుందో, చమురు సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో తెలియక ప్రపంచం మొత్తం ఆందోళనతో వేచి చూస్తోంది.